ఆ స్త్రీ అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి నుండి మేల్కొంది మరియు ఆమె అవయవాలు నరికి వేయబడటమే కాకుండా ఆమె పేలవమైన శరీరాన్ని కూడా ఇనుముతో భర్తీ చేశారని గమనించింది. ఆమెకు చేతులు మరియు కాళ్లు ఇప్పుడు లేనప్పటికీ విరిగిన భాగాల నుండి నొప్పి అస్సలు తగ్గలేదు. అయితే ఇది అంత దారుణమైనది కాదు. ఆ స్త్రీని మరింత కృంగదీసిన విషయం ఏమిటంటే, మొదట్లో చురుగ్గా ఉండే ఆమె తాను ఇంత భయంకరమైన స్థితిగా మారిందని తన హృదయంలో అంగీకరించలేకపోయింది. మరియు ఇదంతా ఒక భీకర యుద్ధంతో ప్రారంభమైంది. ఏఐ సాంకేతికత అభివృద్ధితో మానవులు మరియు రోబోల మధ్య చివరకు భీకర యుద్ధం ప్రారంభమైంది మరియు నేల రోబో శిథిలాలతో నిండిపోయింది. అతని పేరు షినిచి. సన్నివేశం ముందుకు సాగుతుండగా షినిచి నెమ్మదిగా మేల్కొంటాడు. అప్పుడు అతను తన అద్భుతమైన పోరాట నైపుణ్యాలను ప్రదర్శించాడు. అతనికి కదలికలు పరిమితంగా ఉండేవి. చేతులు మరియు కాలివేళ్లను చాచి జనరల్ వదిలివేసిన తిరుగుబాటు యంత్రాంగాన్ని ఎదుర్కొన్నాడు. భయం లేకుండా అతను అన్ని విధాలుగా పోరాడి శత్రువులందరినీ చంపాడు. అతను గెలవబోతున్నాడని అనుకున్న సమయంలో శక్తివంతమైన మందుగుండు సామగ్రి కలిగిన రోబో కుక్క అతని ముందు కనిపించింది. ఈ రోబోట్ కుక్క క్రియాత్మకంగా ఉండటమే కాకుండా చాలా నిరోధకతను కలిగి ఉంటుంది. షినిచి సాధ్యమైన ప్రతి మార్గాన్ని ప్రయత్నించాడు మరియు చివరికి భవనం శిథిలాలను ఉపయోగించి అతన్ని తాత్కాలికంగా అణచివేశాడు. అతను రోబోట్కు చివరి అవకాశం ఇవ్వబోతున్నప్పుడు అతని కళ్ళు అకస్మాత్తుగా అతని పక్కన ఒక బొమ్మను చూశాయి మరియు ఈ సమయంలో ఒక ప్రమాదం జరిగింది. షినిచికి బుల్లెట్ తగిలింది. అతను నొప్పితో గాయాన్ని కప్పాడు, కానీ అతని గాయం వాస్తవానికి యాంత్రిక నిర్మాణం అని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. అతను ఎప్పుడూ తాను మానవుడినే అనుకున్నాడని, కానీ తాను నిజానికి మానవ స్పృహ ఉన్న రోబో అని ఊహించలేదని తేలింది. అతను ఉన్న వాతావరణం నిజమైన యుద్ధభూమి కాదు, ఒక పరిశోధనా సంస్థ. ఇదంతా మరపురానిది. ఇవన్నీ అతని పోరాట నైపుణ్యాలను పరీక్షించడానికి శాస్త్రీయ పరిశోధకులు సృష్టించిన అనుకరణ వాతావరణాలు. దురదృష్టవశాత్తు షినిచి ఈ పరీక్షలో మళ్లీ విఫలమయ్యాడు. అతనికి ఎదురుచూసే విధి తీసివేయబడి నాశనం చేయబడుతుంది మరియు పరిశోధకులు అతని తదుపరి ప్రతిరూపాన్ని పరీక్షించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో చాలా మందికి ఆసక్తి ఉండవచ్చు, ఈ జెనీలో అంత గొప్ప విషయం ఏమిటి? దాని యొక్క ఇన్ని కాపీలు ఎందుకు తయారు చేయాలి? షినిచి ఒకప్పుడు యుద్ధ వీరుడు అని తేలింది. అతను తన జీవితకాలంలో గొప్ప సైనిక విజయాలు సాధించాడు. ప్రజల హృదయాల్లో అతను కొరియా జట్టు కెప్టెన్ లాంటివాడు. అతని బొమ్మలు మరియు కామిక్స్ అంతులేనివి. అది కష్టమైన పని కావడం బాధాకరం. అతను ఓడిపోయి కూరగాయ అయ్యాడు. తరువాత సంస్థ అతని మెదడును కొనుగోలు చేయడానికి డబ్బు చెల్లించింది. దాన్ని లెక్కలేనన్ని కాపీలుగా క్లోన్ చేయండి. ఈ మెదళ్లు యంత్రాలతో కలిసి ఉన్నాయని వారు నమ్ముతారు. ఆయుధంగా ఏర్పడగలరు. అయితే వారు ఊహించినది ఏమిటంటే 17 షిన్స్లు పరీక్షించబడ్డారు, కానీ వారిలో ఎవరూ ఈ ప్రాణాంతకమైన చివరి దెబ్బ నుండి తప్పించుకోలేకపోయారు. ఈ సంస్థలో 3 ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి: అధ్యక్షుడు, డైరెక్టర్ మరియు బృంద నాయకుడు. అధ్యక్షుడు బిగ్ బాస్ ఒక పెద్ద యుద్ధ సాంకేతిక సమూహాన్ని నియంత్రిస్తాడు మరియు పరిశోధనా సంస్థ ఆ సమూహంలో ఒక భాగం మాత్రమే. ఆ డైరెక్టర్ ఆ సంస్థలో అగ్ర నాయకుడు, కానీ అతని వృత్తిపరమైన సామర్థ్యం అంత బాగాలేదు. అధ్యక్షుడితో ఆయనకు ఉన్న ప్రత్యేక సంబంధం కారణంగానే ఆయన ఈ స్థానానికి చేరుకోగలిగారని పుకార్లు ఉన్నాయి. షినిచి ప్రాజెక్టుకు జట్టు నాయకుడు ప్రత్యేకంగా బాధ్యత వహిస్తాడు. అతని ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండదు, ఎందుకంటే షినిచి నిజానికి అతని జీవ సంబంధమైన తల్లి. కానీ ఇప్పుడు జట్టు నాయకుడు షినిచి కంటే పెద్దవాడిగా కనిపిస్తున్నాడు. ఇది ఎందుకంటే షినిచి ఓటమి పాలై చాలా దశాబ్దాలు గడిచాయి, కానీ క్లోన్ స్పృహ అలాగే ఉంది. అతను చిన్నతనంలో ఎలా కనిపించాడో దాని నమూనాలోనే అతని శరీరం కూడా రూపొందించబడింది. ఆ ఇన్స్టిట్యూట్ లో ఇంకో మాస్టర్ ఉన్నాడు. అతను చిన్నప్పటి నుంచి షినిచి అభిమాని. షినిచి కామిక్స్ చదువుతూ పెరిగిన అతను ఒక రోజు తన జట్టు నాయకుడిని కనుగొని షినిచి జీవితం గురించి అడిగాడు. తనకు చిన్నతనంలో క్యాన్సర్ వచ్చిందని, వైద్య ఖర్చులు లెక్కలేనంతగా ఉన్నాయని చెప్పినప్పుడు ఆ జట్టు నాయకుడు నవ్వుతూ ఏడ్చాడు. డబ్బు సంపాదించడానికి తల్లి కూలి పని చేయాల్సి వచ్చింది. ఆమె కాల్చి చంపబడే వరకు, మరియు వారిద్దరూ సరిగ్గా వీడ్కోలు చెప్పలేకపోయారు. అతను ఎప్పుడూ తన తల్లికి భారంగా భావించి ఆమె సాధారణ జీవితాన్ని గడపకుండా అడ్డుకునేవాడు. గుంపు నుండి బయటకు వెళ్లిన తర్వాత బృంద నాయకుడు ఎప్పటిలాగే సమగ్ర శారీరక పరీక్షకు వెళ్లాడు. అతని చిన్ననాటి క్యాన్సర్ ఇంకా మారలేదని మాకు అప్పుడు అర్థమైంది. ఇప్పుడు అది వ్యాపించింది. ఆ రోబో వైద్యుడు అతను ఇంకా 3 నెలలు మాత్రమే బతుకుతాడని నిర్ధారించాడు. అతను తన అంత్యక్రియలు నిర్వహించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు 3 క్లోనింగ్ ప్యాకేజీలు ఉన్నాయి.
ప్యాకేజీ ఏ మెదడు మరియు యాంత్రిక శరీరాన్ని క్లోన్ చేయగలదు. ఇప్పటికీ పూర్తి మానవ హక్కులు ఉన్నాయి, కానీ ధర చాలా ఎక్కువ. ప్యాకేజీ బి మెదడును క్లోన్ చేసి యాంత్రిక శరీరాన్ని జోడిస్తుంది, కానీ మానవ హక్కులు కొన్ని పరిమితులకు లోబడి ఉంటాయి మరియు ధర చాలా చౌకగా ఉంటుంది. ప్యాకేజీ సి ఉచితంగా లభించడమే కాకుండా కుటుంబానికి డబ్బు సంపాదించడానికి కూడా వీలు కల్పిస్తుంది, కానీ ఇందులో మీ స్వంత మెదడును క్లోనింగ్ చేయడం మాత్రమే కాదు. అంతేకాకుండా క్లోన్ చేయబడిన మెదడులను ఎటువంటి మానవ హక్కులు లేకుండా ప్రైవేట్ కంపెనీలకు అమ్ముతారు మరియు ఇష్టానుసారంగా పారవేస్తారు. జట్టు నాయకుడి పరిస్థితి దృష్ట్యా నేను ప్యాకేజీ సిని మాత్రమే ఎంచుకోగలనని భయపడుతున్నాను. షినిచి కూడా అప్పట్లో ఈ ప్యాకేజీనే ఎంచుకున్నాడు, కాబట్టి పరిశోధనా సంస్థ అతనితో అమానుషంగా ప్రవర్తించింది. ఇది చట్టబద్ధమైనది మరియు అనుకూలమైనది కూడా. జట్టు నాయకుడు అయిష్టంగా ఉన్నప్పటికీ అతనికి వేరే మార్గం లేదు. కొత్త పని దినం ప్రారంభంలో జట్టు నాయకుడు 18వ షినిచిపై మరొక పరీక్ష నిర్వహించాలి. వారు షినిచి యొక్క 18వ క్లోన్ చేయబడిన మెదడును బయటకు తీసి దానిని మరొక యాంత్రిక శరీరంలో ఉంచి ఆపై దానిని ప్రయోగశాలలో ఉంచి దాన్ని ఆపివేశారు.